రండి ఫాస్ట్గా. బైబిల్ ఎవరు చదవరు ఆ రోజు? రండి మరి. నేను ఒక పాఠం చెప్తాను, అది వెంటనే తీసి చదవాలి. నేను అప్పులాపురం నుంచి వాళ్ళు రండి. ఎవరు చదవాలా బైబిల్ మీద? రండి, కనీసం పార్టిసిపేట్ వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వండి. అక్కడ మిడిల్లోకి వచ్చి చదవాలి. ఇది ఉంది కదా ప్లేస్ పాయింట్, ఇది ఎస్తేరు గ్రంథం 8:2 ముందుకు వచ్చి చదవాలి. రాజాజ్ఞలు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు దూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేయబడి. గలతీ పత్రిక 4:11 గలతీ 4:11. ఏంటి ఇక్కడికి వచ్చి చూసే కాదు, ఏది ఇక్కడికి వచ్చి చూసినారు తీసి వెంటనే చదవాలి. అది ఇక్కడికి వచ్చి తీసినారు, మీరు ఓపెన్ చేసుకొని ముందుకు వచ్చి చదవాలి. చెప్తే అర్థం కాదు, మీరు అక్కడే ఓపెన్ చేసుకొని ఇక్కడికి వచ్చి చదవాలి. దానియేలు 9వ అధ్యాయం 4వ వచనం. దానియేలు 9:4. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల ఆదికాండం 2:2. ఆదికాండం 2:2. అక్కడ తీసి వచ్చి చదవాలి. ఈకొచ్చి బుక్కులు ఓపెన్ చేస్తున్నారు అంటే మీరు బైబిల్ రోజు చదవడం లేదు కదా, ఆ అనుభవం లేదు. నిర్గమాకాండం 19:18. యెహోవా అగ్నితో వినాయకులను దిగి వచ్చినందున అదంతయు దాని చాలు క్లాస్ కొట్టండి. లూకా సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. ఆయనను మాత్రము సేవించుకున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ హగ్గై 2:2. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. హగ్గై 2:2. నీవు యూదా దేశపు అధికారియము ఎల్యాలోని కుమారుడైన జెబ్రెయోను ప్రధాన యాజకుడు యెహోవా కుమారుడవై. థ్యాంక్ యూ. చాలు. నేను అంత మామూలుగా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ క్లాస్ కొట్టండి.
నోవహు ఓడను ఎందుకు నిర్మించాడు? నోవహు ఓడను ఎందుకు నిర్మించాడు? ఆ? మహాప్రలయం రాబోతుందని ఆయన ఓడ నిర్మించాడు. నెక్స్ట్ మీరు చెప్పాలి అప్పలాపురం వారు. యేసు చేసిన మొదటి అద్భుతం ఏమిటి? కైపను చెప్పాలి అప్పలాపురం. యేసు చేసినటువంటి మొదటి అద్భుతం, ఆయన సేవ ప్రారంభించినాడు, అప్పుడే మొదటి అద్భుతం చేసినాడు. ఏంటి చెప్పాలి? వెరీ గుడ్. కానాను విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చినాడు. వెరీ గుడ్. నెక్స్ట్ పాత నిబంధనలో మొదటి చివరి పుస్తకం ఏది చెప్పాలి? పాత నిబంధన, క్రొత్త నిబంధనలో మొదటి చివరి పుస్తకాలు. మొదటిది ఎవరు చెప్పాలి? ఆది కాండము. తప్పు చెప్పాలి. క్వశ్చన్ వినండి. పాత నిబంధన, క్రొత్త నిబంధన మొదటి అధ్యాయం చివరి అధ్యాయంలో అడుగుతున్నాను. చెప్పాలి. ఆది కాండము, ప్రకటన గ్రంథము. విన్నారా? పేరు ఎప్పుడన్నా వినలేదా? నెక్స్ట్ మరణము లేకుండా పరమునకు కొనిపోబడిన ఒక ప్రవక్త పేరు చెప్పాలి. మరణము లేకుండా పరమునకు కొనిపోబడిన ప్రవక్త మీరు చెప్పండి. మరి చెప్పాలి. వెరీ గుడ్. ఏలియా. మోషేను దేవుడు పిలిచినప్పుడు ఆ అద్భుతం ఏమిటి? మోషేను దేవుడు పిలుస్తాడు కదా ఒక ప్రదేశంలో, అక్కడ అద్భుతం ఏమిటి? మండుతున్న పొగ, కాలిపోలేదు కదా, మండుతూనే ఉంది. వెరీ గుడ్. మోషేను చిన్నప్పుడు కాపాడిన స్త్రీ ఎవరు? చెప్పాలి. ఎన్నుకున్న వాళ్ళు చెప్పమా. చెప్తానండి. అక్కడికి ఆమె ఆయన తీసుకుంటది, తన కొడుకుగా అంగీకరిస్తుంది. ఎస్తేరు ఎస్తేరు ఏ దేశానికి రాని? ఎస్తేరు ఏ దేశానికి రాని? అక్కడ ఇలాంటి వాక్యం చెప్పింది కదా, విన్నా కదా? ఏమి నిన్నది అయిపోయింది. పొద్దున చెప్పాలి. ఎస్తేరు ఏ దేశానికి రాణిగా నిలిచింది? ఎన్నుకున్న వాళ్ళు చెప్పాలి. బైబిల్ చదివేటప్పుడు చెప్పాలి, మందిరానికి వచ్చేటప్పుడు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎస్తేరు ఏ దేశానికి రాణిగా నిలిచింది? ఏంటి చెప్పండి. ఎవరికి రాదా? సే ఎనీబడి, ఎవ్రీవన్. ఎవరైనా చెప్పొచ్చు. తప్పు చెప్పండి. ఎవరికి రాదా? పర్షియా దేశానికి రాణిగా నిలిచింది ఆమె. నెక్స్ట్ మార్తా. కైపోలకి మార్తా మరియలు ఎవరి సోదరులు? మార్తా మరియలు ఎవరికి సోదరి మనులు? అంటే అక్కడ వెరీ గుడ్. నెక్స్ట్ అప్లాపురం. సమరయ స్త్రీతో యేసు మాట్లాడిన ప్రదేశం ఏది? ఆ ప్రదేశం సమరయ స్త్రీతో మాట్లాడాడు కదా, అక్కడ ఉన్న ఒకటి బావి ప్రాంతం సుకారు. ఏంటి? సుకారు. అందుకే వాక్యం చదవాలి చెప్పినప్పుడు. నెక్స్ట్ అబిగయీలు ఎవరి భార్య? తరువాత ఎవరికి భార్యగా చేయబడింది? క్వశ్చన్ బాగా వినండి. అబిగయీలు ఎవరి భార్య? తరువాత ఎవరికి భార్యగా చేయబడింది? చెప్పాలి. అందరు వెనుకున్న వాళ్ళు చెప్పాలి. అబిగయీలు భర్త మొదటి, తర్వాత ఇంకొకరికి భార్య అయితే ఎవరు చెప్పాలి? దావీదు. ఫస్ట్ భర్త పేరు చెప్పాలి. నాబాలుకు మొదటిగా భార్యగా చేయబడింది, తరువాత దావీదుకు భార్యగా మారిందాడు. అర్థమైందా? నెక్స్ట్ లాస్ట్
ఆశీర్వాదం ఇచ్చాడు. ఒక ప్రవచనం చెప్తాడు ఆయన. ఎవరు చెప్పాలి. షునేమికి ఒక ప్రవక్త ఆశీర్వాదం ఇస్తాడు. ఆమెకు గర్భఫలం ఉండదు. నీకు మరుసటి సంవత్సరానికి నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడని ఒక ప్రవక్త ప్రవచిస్తాడు. ఎవరు ఆయన? కాదు, ఎలీషా. ఎవరు? ఏలియాకి కన్య గర్భధారణ వాగ్దానం పాత నిబంధనలు ఎక్కడ ముందుగానే చెప్పబడింది. కన్యగా గర్భము ధరిస్తుంది, ఆమె ఒక కుమారుని కంటుందని యేసు ప్రభు పుట్టక ముందే. వెరీ గుడ్. ఎవరు ప్రవచించారు? ప్రవక్త అయిన యేషయా ముందుగానే యేసు ప్రభు గురించి ప్రవచించున్నాడు. కన్యక గర్భాన ప్రభు జన్మిస్తాడు. ఇంతటితోనే ఇది సమాప్తం. అందరికీ వచ్చినటువంటి అప్రాప్త సంఘస్థులందరికీ మరియు కైప శ్రీరమైత్రి వారికి ఇలాంటి అవకాశాన్ని, ఇలాంటి సమయాన్ని మా కొరకు ఎంతగానో హెచ్చించి మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఇలాంటి అవకాశం ఇచ్చిన బాబు గారు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇంతటితో అయిపోయింది. అందరం లేచి నిలబడతాము.